నోటిఫై చేసి మేము ఫలానా తేదీ లోపల చేయకపోతే ఇలా చర్యలు తీసుకుంటామని చెప్పేస్తే అయిపోతుంది, జరుగుతుంది ఇంకా. అవును. సరే, ఏంటి ఢిల్లీ అండ కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర తాపత్రయపడుతున్నారట. కేసులు మాఫీ చేసుకోవడానికో లేకపోతే ఆయనకి బెయిల్ రద్దు చేయకపోవడానికి అన్నది ఎక్కువ జరుగుతున్న ప్రచారం. అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మోదీ గారు జపం చేయడమేనా? ఇప్పుడు అదే కదా, అంటే మీరు అటు నుంచి వస్తున్నారు, ఇటు నుంచి వెళ్దాం. స్పీకర్ ఈరోజు స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యాడు. ఓం బిర్లా మీద వాళ్ళు పెట్టిన గోపాల్ ఆయన సురేష్ అనే ఆయన సహజంగా సీట్లు కొంచెం తక్కువ ఉన్నాయి కదా, మూజు అనే ఓటుతోనే ఎన్నిక ప్రకటించారు. కానీ నిన్న రాత్రికి లేటుగా వచ్చింది ఏంటంటే వైసీపీ కూడా బీజేపీ అభ్యర్థిగా మద్దతు తెలపాలని నిర్ణయించింది అని. ఇప్పుడు జగన్ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న ప్రహసనం ఒకటైతే, పార్లమెంట్ ఢిల్లీకి సంబంధించి ఆయన ఏమన్నారు, మాకు 11 మంది రాజ్యసభ సభ్యులు 4 లోక్సభ సభ్యులు ఉన్నారు, మా మద్దతు కూడా ఇంపార్టెంటే, వీఆర్ కౌంటెడ్ అట్ ఢిల్లీ లెవెల్ అని ఒక స్టాండ్ ఆయన ఒక ప్రకటన చేశాడు. బీజేపీ నుంచి దానికి ఏమీ రాలేదు. కానీ మీరు అదే బిజు జనతాదళ్ తీసుకుంటే వాళ్ళు కొంచెం వైఖరి మార్చుకున్నారు. ఈయన మటుకు మేము మద్దతు ఇస్తాము అన్న పద్ధతిలోనే విషయాలను బట్టి అని ఇప్పుడు వాళ్ళు మద్దతు ప్రకటించారు నిన్నటితో. అంటే ఇంతకుముందు కూడా ఈవెన్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా వైసీపీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇట్లాంటి పదవుల్లో కేంద్రానికి వీళ్ళు మద్దతు ఇస్తూనే వస్తున్నారు చాలా ఇప్పుడు కూడా ఇచ్చారు. ఇదంతా కేసుల కోసము ఇంకో దానికోసం అని ఉన్నదే కదా, ఉన్న బంధమే కొనసాగుతుంది తప్ప దాన్ని తెంచుకుంటామనే పరిస్థితి ఏం లేదు. నిజానికి ఇందులో బీజేపీ వాళ్ళ ద్విముఖ వ్యూహం కూడా ఉంది, డబుల్ గేమ్ కూడా ఉంది. వాళ్ళు అటువైపు వదిలిపెట్టకుండానే ఇద్దరు దానికి సిద్ధపడే పొత్తు పెట్టుకున్నారు. కాకపోతే ఆయన మీద కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికోసం అనేది ఇక్కడ ఆరోపణ, శరణు జోచారు ఇట్లాంటివి కూడా పెట్టారు. అవన్నీ బీజేపీతో మంచిగా ఉండదలుచుకున్నారు, ఇంకా అందులో సందేహం ఏం లేదు. మీరు ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ కూడా స్పీకర్ పదవి కోసం పట్టుబట్టవచ్చు, చాలా కొంచెం రాజకీయం రసవత్తరంగా ఉంది ఇది అన్నారు. కానీ నితీష్ కుమార్ కానీ చంద్రబాబు కానీ అనుభవజ్ఞులు కాబట్టి అలాంటి ఘర్షణకు వాళ్ళు ఏం పోలేదు. అదనంగా వైసీపీ బలపరిచింది. సో దీని ద్వారా కాకపోతే ఒకటి, వాళ్ళని అడిగారు బీజేపీ వాళ్ళు, అడిగిన తర్వాత మేము బలపరుస్తున్నామని వీళ్ళు ప్రకటించారు. కాబట్టి బీజేపీ వైసీపీని కూడా ఉపయోగించుకుంటుంది. ఇది గతంలో చెప్పిన ఈ 2 చేతులు తీరి అది ఇక ముందు కూడా కొనసాగుతుంది. కాకపోతే ఇక్కడ అధికారంలో భాగస్వామి, అక్కడ కూడా తెలుగుదేశం భాగస్వామి. అక్కడేమైనా ఇరకాటం ఉంటుందేమో, తెలుగుదేశంతో కూడిన బలమైన ఎన్డీఏతో వైసీపీ కలవడానికి ఏమైనా సంకోచిస్తుందేమో, ఇబ్బంది ఏమో అన్నాక అదేమీ లేదు, మేమైతే బలపరుస్తామని ఈరోజు చర్య ద్వారా వాళ్ళు నిరూపించుకున్నారు. ఓకే, కాంగ్రెస్లోకి వైఎస్ఆర్సీపీ విలీనం అంటూ మరో పెద్ద ఎత్తున ప్రచారం. ఎందుకంటే ఇండియా కూటమిలోకి వెళ్తేనే వీళ్ళకి సేఫ్ అన్నట్టుగా